వెల్కమ్ టు ఫోర్స్ ఐ స్టోరీ. పద్మ అవార్డులకు సంబంధించింది 2025కు సంబంధించిన పద్మ అవార్డుల పంపకాలు ఏదైతే ఉన్నదో చాలా పెద్ద గందరగోళం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 పేర్లను ప్రస్తావించి కేంద్రానికి పంపగా కేవలం 2 పేర్లను మాత్రమే కేంద్ర ప్రభుత్వం పరిశీలనకు తీసుకొని, ఒకటేమో పద్మ విభూషణ్ డాక్టర్ నాగేశ్వరరావుకు మెడిసిన్లో, అలాగే మాదిగ దండోరా నాయకుడైనటువంటి ఎవరైతే ఉన్నారో మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ అవార్డుతో పురస్కరించింది. అదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించిన ఎవరైతే కేవలం ఇద్దరికి దక్కిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం 7గురికి అవార్డ్స్ దక్కడం జరిగింది. పద్మవిభూషణ్, పద్మశ్రీకి సంబంధించి పద్మవిభూషణ్ రాలేదు, పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ. కర్ణాటక, తమిళనాడు అగ్ర రాష్ట్రాలుగా మనకు ఆవిర్భవించాయి. 193 పద్మ అవార్డులు ఉండగా కేవలం పద్మవిభూషణ్ 7 మాత్రమే, తద్వారా 19 పద్మభూషణ్లు, అలాగే 113 పద్మశ్రీ అవార్డులు ఉండగా తమిళనాడు ఏకైక రాష్ట్రంగా అతిపెద్ద ఆర్ట్స్లోను, మెడిసిన్స్లోను, అలాగే స్పోర్ట్స్ రహిత కోటాలో సైతం అవార్డులు తెలుసుకోగలిగింది. ఈ నేపథ్యంలోనే మన రాష్ట్రానికి సంబంధించింది ప్రజాయుద్ధ నౌక గద్దర్, బలవీర్ గద్దర్ విఠల్ రావుకు సంబంధించింది ఎప్పుడైతే తన పేరును ప్రస్తావించి రాష్ట్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు, పద్మ విభూషణ్ అవార్డుకు ప్రకటించడానికి ప్రస్తావించిందో దాన్ని నిరాకరించిన కేంద్ర ప్రభుత్వం పరిశీలనకు మాత్రం తీసుకోలేదు. పరిశీలనకు తీసుకోపోగా ప్రజాయుద్ధ నౌక గద్దర్ ఒక లెజెండ్ పర్సనాలిటీ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తనదైన శైలిలో ప్రజలల్లో వెళ్ళి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన బలవీర్ గద్దర్ను ఈరోజు బండి సంజయ్ మాటలతోనే ఆయనతోని సంబోధించారో, ఒక మాయిస్ట్ పార్టీకి హంతకుడైనటువంటి గద్దర్ వందలాది మంది బీజేపీ కార్యకర్తలను చంపించిన దాంట్లో ప్రధాన పాత్ర పోషించాడు, అతనికి పద్మశ్రీ అవార్డు ఎలా ఇస్తాము అని ప్రకటించారు. ఒక విషయం మాత్రం తేల్చవలసింది ఏంటంటే పద్మ అవార్డులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా లేక రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఎవరైతే వాళ్ళకి సంబంధించిన సేవలను బట్టి వాళ్ళు ఎవరైతే ప్రస్తావిస్తారో వాళ్ళకు పంపిస్తారో ఆ పంపించిన నేపథ్యంలో చూచి వారికి సంబంధించిన అవార్డులు ఇస్తారో దీనిపై స్పష్టత కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇంత వైఫల్యానికి కారణం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన సంవత్సరం తర్వాత కూడా ఈ రోజు వరకు తెలంగాణకు ప్రతిసారి మనం ఒకసారి చూసినట్టయితే ప్రతిసారి తెలంగాణకు పద్మ అవార్డులకు సంబంధించిన అన్యాయం జరుగుతూనే వచ్చింది. కానీ ఈసారి మాత్రం ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, అందశ్రీ లాంటి గొప్ప గొప్ప మేధావులు, గోరేటి వెంకన్న ప్రజా నాయకుడు, ప్రజా గాయకుడు, చొక్క రామయ్య వీరి పేర్లను ప్రస్తావించి పంపించగా కూడా ఇంత నిర్లక్ష్య వైఖరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఎందుకు ఇచ్చేసిందో మనకు తేల్చవలసిన అవసరం ఉన్నది. ఇంకొకసారి మనం చూసినట్టయితే బండి సంజయ్ ఎవరు? బండి సంజయ్ ఈ విషయంపై మాట్లాడడానికి ఆయన కేంద్ర మంత్రి అయినప్పటికీ ఆయన ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీకి ఒక బాధ్యుడా? ఆయనకు కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై మాట్లాడడానికి రిప్రజెంటివ్గా పెట్టిందా? లేదే. ఒకవేళ గనక పెట్టినట్టయితే దాన్ని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించవలసిన అవసరం ఉన్నది. అదే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా తేల్చవలసి ఉన్నది. ఈ విషయంపై ఈరోజు మాట్లాడడానికి మనతోటి ఈరోజు ఏదైతే మన రాష్ట్రానికి మన ఫోర్స్ ఐస్ టీవీ నిర్వహిస్తున్నదో పద్మ అవార్డుల రగడ, ఈ విషయంపై మనం మాట్లాడడానికి మా ఇన్పుట్ ఎడిటర్ అయినటువంటి రాములు గారు మనతోటి ఉన్నారు స్టూడియోలో. రాములు గారు, వెల్కమ్ టు ద ఫోర్స్ ఐస్ టీవీ. అదే విషయంలో ఇంకొకసారి మనం చూసినట్టయితే సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి అందేశ్ రెడ్డి గారు కూడా మనతోటి రావడానికి కొద్దిసేపట్లో వస్తారు. పిడమర్తి రవి, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్స్ లీడర్, ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి పిడమర్తి రవి మనతోటి మాట్లాడడానికి సిద్ధం ఉన్నారు. పిడమర్తి రవి గారు,
వెల్కమ్ టు ద ఫోర్ సాయిస్ టీవీ. ఓకే, అదే సమయంలో మిగతా సోదరులందరూ కూడా నమస్కారం. పిఎన్ మూర్తి గారు, విశ్లేషకులైనటువంటి పిఎన్ మూర్తి గారు కూడా మనతోటి ఈరోజు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు మన ఫోర్ సాయిస్ టీవీకి సంబంధించిన జూమ్ లింక్ లో. మూర్తి గారు, వెల్కమ్ టు ద ఫోర్ సాయిస్ టీవీ అండి. బీజేపీ నాయకులైనటువంటి అల్జాపూర్ శ్రీనివాస్ గారు కూడా మనతోటి ఈరోజు ఫోర్ సాయిస్ టీవీతో మాట్లాడడానికి మన దీని జూమ్ లింక్ లో ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, విశ్లేషకులు యాక్టివిస్ట్ దాసోజీ లలిత గారు కూడా మనతోటి మాట్లాడున్నారు. ఫస్ట్ మనం ఒకసారి మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. మా ఇన్పుట్ ఎడిటర్ అయినటువంటి రాములు గారితో మొదలు పెడదాం. రాములు గారు, ఈరోజు తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. ఈ విషయంపై మీరేమంటారండి? ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన విషయాలు చూసుకుంటే గద్దర్ పేరు లేనిది ఈరోజు తెలంగాణ ఉద్యమం లేదని చెప్పొచ్చు. తెలంగాణకు సంబంధించిన సమాజం కూడా ఈరోజు గద్దర్ను మర్చిపోలేదని చెప్పొచ్చు. కానీ బండి సంజయ్ చేసిన కామెంట్కు సంబంధించిన విషయాన్ని పరిశీలన చేయాలి. అంటే బండి సంజయ్కి సంబంధించిన కేంద్ర పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ, కేంద్రంలో సహాయ హోంమంత్రిగా పనిచేస్తున్నప్పటికీ ఆయనకు సంబంధించిన అంటే బీజేపీ పార్టీ ప్రతినిధిగా మాట్లాడా లేకపోతే ఒక వ్యక్తిగతంగా మాట్లాడా అనేది బీజేపీ పార్టీ కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు బీజేపీకి సంబంధించిన పార్టీలోనే ఈటెల రాజేందర్ లేదా బొడిగే శోభ లేదా ఇతర నాయకులు కూడా వాళ్ళ పార్టీలో బీజేపీ పార్టీలో పనిచేస్తున్నారు. మరి వీళ్ళంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశారు కాబట్టి వీళ్ళు కూడా అంతకులుగా అనుకోవాలా? లేదా బీజేపీ పార్టీ నిజంగా విప్లవ ఉద్యమ పార్టీలలో నక్సలైట్ ఉద్యమాల్లో పనిచేసిండ్రంటే ఈ నక్సలైట్ల ఉద్యమంలో పనిచేస్తే వీళ్ళంతా అంతకులా? అంటే అంతకులు ఏ విధంగా ముద్ర వేయడం జరుగుతుంది అనేది బండి సంజయ్ నిర్ణయం ఎట్లాంటిది అనేది బీజేపీ పార్టీ నిర్ణయించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, బీజేపీ పార్టీకి సంబంధించిన విషయాలు చూసుకుంటే అసలు గద్దర్ రాజకీయ ప్రవేశం ఉద్యమ ప్రవేశం చేసినప్పుడు బండి సంజయ్ అనే వ్యక్తి ఒక కార్పొరేటర్గా కరీంనగర్ జిల్లాలో కార్పొరేటర్గా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత రాజకీయంగా ఎదుగుతూ ఎంపీగా రావడం జరిగింది, పార్టీ అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది, ఈరోజు కేంద్ర మంత్రిగా. అంటే ఈ పార్టీకి సంబంధించిన బీజేపీ పార్టీకి సంబంధించిన విషయంలో పార్టీ నిర్ణయాలను ఈరోజు బీజేపీ గౌరవిస్తుందా? అంటే ఈయనే కాకుండా విష్ణువర్ధన్ రెడ్డి కూడా గద్దర్ అంతకుడు అని మాట్లాడడం జరిగింది. అంటే ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి ఈ విషయాన్ని అంటే భావజాలాన్ని ప్రవేశపెడుతున్నారా? అంటే పద్మ అవార్డ్స్ అనేది ఎవరికి ఇస్తారు? ఈ అవార్డ్స్ని ఎవరు గుర్తిస్తారు? ఎక్కడి నుంచి ఈ అవార్డ్స్ రావడం జరుగుతుంది? అంటే ఎవరు నామినేట్ చేయడం జరుగుతుంది అనేది ముఖ్యమైన విషయం. అంటే రాజకీయ పలుకుబడితోనే ఈరోజు అంటే బండి సంజయ్ మాట్లాడిన విషయాన్ని పరిశీలన చేస్తే ఈరోజు పద్మ అవార్డ్స్ అనేది ఒక రాజకీయ నాయకుల సహాయ సహకారాలతోనే పద్మ అవార్డ్స్ ఇస్తున్నారు అనేది ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇది నిజంగా కరెక్టా? దీనికి సంబంధించిన అనేక విషయాలు ఉన్నాయి. పద్మ అవార్డ్స్కు వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ సాహిత్యము, వాళ్ళ కళలు వాటన్నిటిని గుర్తించి పద్మ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ బండి సంజయ్ కామెంట్ చేయడం ద్వారా అంటే పద్మ అవార్డ్స్ ఒక రాజకీయ పార్టీ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ప్రపోజల్ చేస్తే మాత్రమే ఆ వ్యక్తికి పద్మ అవార్డ్స్ వస్తుంది అనేది ఒక వాయిస్ని తీసుకురావడం జరిగింది. దీనిపైన ఇప్పుడు పొలిటికల్గా చర్చించడానికి అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు బీజేపీ తరఫున. ఆ విషయాలన్నిటి పూర్తిగా విశ్లేషణ చేద్దామండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాములు గారు. ప్రస్తుతం మనం బీజేపీ నేత అయినటువంటి అల్జాపూర్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. ఫస్ట్గా అల్జాపూర్ శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి. ప్రస్తుతం అయితే బండి సంజయ్ ఏదైతే మాట్లాడారో తన వ్యక్తిగత నిర్ణయం, వ్యక్తిగత మాటలు మాత్రమే అనుకోవచ్చా లేక పార్టీ నిర్ణయం అనుకోవచ్చా? ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి సార్, ఎందుకంటే గతంలో ఇదే బీజేపీ పార్టీకి సంబంధించిన పెద్ద పెద్ద నాయకులు గదర్ను అలింగనం చేసుకున్నారు. గదర్ కూడా చాలా సందర్భాలలో దత్తాత్రేయ కానివ్వండి, ఇంకా ఇతరత్ర నాయకులు కానీ వారితో కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే బండి సంజయ్ మాట్లాడి మీద మీరు ఎలా విశ్లేషిస్తారు, ఎలా స్పందిస్తారండి? దయచేసి మధ్యలో ఎవరు మాట్లాడకండి, డిస్టర్బెన్స్ అవుతుంది వాయిస్ మొత్తంగా కూడా. నో ప్రాబ్లం ఎట్ ఆల్ సార్, యూ కెన్ క్యారీ విత్ యువర్ ఓన్ వర్డ్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సార్ అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీకి వ్యక్తిగతంగా గద్దర్ గారి మీద ఎటువంటి వ్యక్తిగత ఉండదు. వారు కొత్త జీవితాన్ని మొదలుపెట్టినారు. ఆ అరణ్యవాసమా లేకుంటే నక్సల్స్ మూవ్మెంట్ లో మావోయిస్ట్ లో పనిచేసిన తర్వాత 90s లో బహుశా సబ్జెక్ట్ కరెక్షన్ బయటకు వచ్చి నార్మల్ లైఫ్ జీవిస్తా ఉన్నారు. వారి యొక్క ఆలోచనతోనే తిరుగుతా ఉన్నారు, వారి యొక్క తెలంగాణ మూవ్మెంట్ కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం
రికమెండ్ చేసింది కదా అని చెప్పేసి ఇచ్చేయడం కాదు. కేంద్ర ప్రభుత్వానికి హోమ్ మినిస్టర్కి కొన్ని ప్రామాణికాలు ఉంటాయి, కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని వారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంది, ప్రజాస్వామ్యం మీద వారి విశ్వాసం ఏంది, వారి యొక్క యాక్టివిటీస్ గతంలో ఏమున్నాయి, వారు ఇప్పుడున్నటువంటి ఒక ఆలోచన తీరు ఎట్లున్నది, సమాజానికి వారి యొక్క ఆలోచన ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగానికి అనుగుణంగా మాట్లాడుతున్న పనులు చేస్తున్న ఉన్నాయా లేవా అని చూస్తారు. సింపుల్ గా స్టేట్ గవర్నమెంట్ పేపర్ ఉన్నారు గద్దర్ గారు కాబట్టి. రవి గారు ఒక్క నిమిషం అండి, శ్రీనివాస్ గారు ఒకటే ఒక నిమిషం. రవి గారు మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి ప్లీజ్. ఒక సెక్షన్ సపోర్ట్ గా నిలబడుతుంది అని అనుకొని రికమెండ్ చేస్తే ఇంత మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేయాలని ఏం లేదు. సంటైమ్స్ ఎంత పెద్ద నాయకులైనా కానీ వాళ్ళు కూడా రికమెండ్ చేస్తే యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు. ఒక్క శ్రీనివాస్ గారు ఒక్క క్షణం ఆగుతారా? ఒకే క్షణం ఆగండి శ్రీనివాస్ గారు, ఒక్క క్షణం ఆగండి. రవి గారు, శ్రీనివాస్ గారు, పిడమర్తి రవి గారు మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్ ప్లీజ్. కొత్త జీవితం మొదలు పెట్టిన తర్వాత కూడా వారి యొక్క మానసిక స్థితి ఏముండే? పార్లమెంట్ అంటే ఒక గొర్రెల కొంపలాగా, అసెంబ్లీ అంటే ఇంకో బజార్ లాగా. ఈ రకంగా గద్దర్ గారు అనేక సందర్భాల్లో ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థను అభాస్యం చేస్తూ మాట్లాడినారు. రాజ్యాంగం అంటే గౌరవం లేనట్టుగా మాట్లాడినారు. ఆఫ్టర్ సరెండరింగ్, ఆఫ్టర్ కమింగ్ టు మెయిన్ స్ట్రీమ్ లో వచ్చిన తర్వాత. సో గతంలో హత్యా నేరాలు అనేకంగా ఉన్న, తుపాకీ చేత పట్టుకొని తిరిగినా సరెండర్ అయినంత మాత్రాన వారి యొక్క ఆలోచన మారలేదు. కాబట్టి న్యాచురల్ గా అటువంటి పరిస్థితులు ఇవ్వడం కరెక్ట్ కాదు. అది ఒక ప్రెసిడెంట్ గా మారుతుంది. అటువంటి వ్యక్తులకు చరిత్ర కలిగినటువంటి వ్యక్తులకు ఇస్తా ఉంటే అనేక రాష్ట్రాల్లో ఇటువంటి ఒక్క విషయం శ్రీనివాస్ గారు మీతో ఒక విషయం, ప్రజాస్వామ్యాన్ని నమ్మి శ్రీనివాస్ గారు ఒకసారి శ్రీనివాస్ గారు ఒకసారి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గద్దర్ ఎప్పుడైతే సరెండర్ అయిపోయారో తర్వాత ప్రజాస్వామ్యానికి సంబంధించి వచ్చిన తర్వాత అనేక మార్లు అనేక దశలలో అనేక పార్టీలతోని అక్కడ డయాస్ ను కూడా పంచుకోవడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని ఓటును వినియోగించుకున్నారు. మీరు ఇప్పుడైతే చెప్తున్నారో అతను పార్లమెంట్ ఒక దొడ్డిలాగా మాట్లాడిండు అలా అని చెప్తున్నారు. అదే సమయంలో ఇంకొక విషయం మీతో చర్చ చేసుకున్నాను. మందకృష్ణ మాదిగ గారు కూడా గతంలో నక్సలైట్ పార్టీతో సంబంధం ఉన్న నాయకులే. ఎప్పుడైతే అతను సరెండర్ అయిన తర్వాత మాదిగ దండోరా అని మొదలుపెట్టారో తర్వాత ప్రజా ఉద్యమాలలో తీసుకొచ్చి మాదిగ జాతికి సంబంధించిన ఒక న్యాయమైన పోరాటం గురించి అనేక సార్లు పదయాత్రలు చేశారు. అనేక కేసులు అతని మీద ఉన్నాయి. ఈ సమయంలో మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ ఇవ్వడం ఏంది? ఈ విషయంపై మాట్లాడండి సార్. నేను అదే చెప్తున్నాను సార్. సరెండర్ అయిన తర్వాత జనజీవన సౌందర్యంలోకి వచ్చిన తర్వాత కూడా వారి యొక్క ఆలోచన మారినట్టు కనబడలేదే. ఇవన్నీ స్టేట్మెంట్ ఒక్కసారి మా రాములు గారు మీతో మాట్లాడతారు. శ్రీనివాస్ సార్ గారు ఒక విషయాన్ని, గద్దర్ ఆలోచన సరళి మారలేదనడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని గద్దర్ గారు సంకలో పెట్టుకొని తిరిగి ప్రచారం చేశారు. దీన్ని మీరేమంటారు? అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ప్రతిసారి ప్రతి చోట తిరిగారు సార్. ఆ విషయంపై ఈ రోజు మాట వినండి సార్. పార్లమెంట్ గురించి అసెంబ్లీ గురించి ఏం మాట్లాడినారు? రికార్డ్స్ ఇప్పటికునే మీ యూట్యూబ్ లలో ఉంటాయి. రైట్ సార్. అదే విషయంపై రవి గారు ఇప్పుడు మీరు చెప్పండి. కాంగ్రెస్ నేత మీరేమంటారు? సౌత్లో వచ్చిన తర్వాత ఒక్కసారి మనం పిడమర్తి రవి గారు పిడమర్తి రవి గారు ఈ విషయంపై ఇప్పుడు బీజేపీ నాయకులు గారి మాటలను పూర్తిగా ఖండిస్తున్నాం మేము. ఎందుకనంటే అది ఈ ఆత్మగౌరవ పోరాటంతో, అస్తిత్వ పోరాటాలతోటి ఈ కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ సబ్బండ వర్ణాలు అన్ని శక్తులు ఏకమై అది పాలక వర్గాలు, తర్వాత కళలు, సాంస్కృతిక రంగాలు అన్ని పాల్గొన్నప్పుడే ఈ తెలంగాణ ఒక రాష్ట్రం ఒకటి సాధన ద్వారా మనం కొత్త రాష్ట్రాన్ని తీసుకొచ్చుకున్న సందర్భం మనందరికి తెలిసింది. కానీ భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీని, ఇది మతపరమైనటువంటి పార్టీ, బీజేపీ పార్టీ, ఆర్ఎస్ఎస్ పార్టీ, ఇన్ని అట్లాంటి పార్టీకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్ష భావాలు, తర్వాత ఇక్కడ మట్టితో సంబంధం ఉన్నటువంటి మనుషుల్ని గుర్తించడంలో విఫలమైందని ఇప్పుడు మనకు స్పష్టంగా తెలుస్తుంది.
గద్దర్ గారి ఆట పాట మాట విషయాలల్లా మొత్తం పూర్తి రాష్ట్రమే కాదు మన దేశం మొత్తం కూడా గద్దర్ గారిని గౌరవిస్తుంది. అతని పాటకి అతని మాటకి విలువిస్తుంది, గౌరవాన్ని ఇస్తుంది. తర్వాత క్షేత్రస్థాయి కళలల్లా అతను పాట ద్వారా తుపాకీ గుండ్లు తన ఒంట్లో మోస్తూ తిరిగిన వాడు. పార్లమెంటేరియన్ వ్యవస్థ కంటే విస్తృతంగా అతను ప్రజల్ని చైతన్యం చేసినటువంటి వ్యక్తి పైన ఈ రోజు బండి సంజయ్ గారు అట్లాంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. పౌర సమాజంలో గద్దర్ స్థాయి చాలా చిరస్మరణీయమైనటువంటిది. మొన్న అతని చనిపోయినప్పుడు ప్రజలు ఎక్కడికి వచ్చి మోడీ తర్వాత అమిత్ షా కూడా అతన్ని సేవను తర్వాత అతని పాటను అతని ఆటను మనం చూసి వాళ్ళు సంతాపం కూడా తెలియజేసారు. మరి అప్పుడు సంతాపం తెలియజేసినటువంటి సందర్భంలో ఈ అవార్డు విషయానికి వచ్చేసరికి బండి సంజయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు సరైనవి కావు. భావజాలంతో మాత్రమే విమర్శించినట్టు కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అవమానపరిచినట్టు మేము భావిస్తున్నాం. డ్యూ రెస్పెక్ట్ మీకు గద్దర్ గారికి కూడా. ఒక నిమిషం సార్, ఇప్పుడు పిడమర్తి రవి గారు మాట్లాడుతున్నారు. పిడమర్తి రవి గారితో ఒకసారి విభాగాలకు షూట్ కానప్పుడు మేము రికమెండ్ చేసిన సాధ్యం కాదు, వాళ్ళు ఒప్పుకోరు. కమిటీలో ఉన్నటువంటి ఒక నామ్స్ నామ్స్ కు కనుక ఒకసారి చూసినట్టయితే మీకు చెప్తున్నాను సార్, ఇప్పుడు కేవలం తమిళనాడుకు సంబంధించింది 10 మంది తీసుకొచ్చారు పద్మశ్రీ అవార్డు. దీనికి సంబంధించిన వాళ్ళందరూ అర్హులా? దీన్ని ప్రశ్నించవలసిన ఆవశ్యకత కూడా వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడుతాం కేవలం మన తెలంగాణకు సంబంధించింది మాత్రమే. మా పార్టీ అటెండ్ అయినారు, రాజేందర్ గారు కావచ్చు, రామచంద్రరావు కావచ్చు, అనేక మంది పాల్గొన్నారు. అంత మాత్రాన మేము పాల్గొన్నాం కాబట్టి ఇచ్చేయండి దానికి సూట్ అవుతారంటే కాదు, ఒప్పుకోరు. సో మనము ఆయా వర్గాలకు అనేక క్షేత్రాల్లో మీరు ఇంతకు పేర్కొన్నట్టుగా రాములు గారు చెప్పినట్టుగా అనేక రంగాల వాళ్ళకు ఎటువంటి రికమెండేషన్స్ లేకుండా, పక్షపాతం లేకుండా ఆ యొక్క అవార్డ్స్ ఇస్తూ లేదు సార్. రాములు గారు చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పండి, రాములు గారు చాలా ప్రత్యేకంగా చాలా క్లియర్ గా చెప్పారు. 3 దశాబ్దాలుగా ఈ యొక్క రాష్ట్రంలో యావత్ భారతదేశానికే ఒక కనువిప్పు కలిగేలాగా రాజకీయ వర్గాల్లో మొత్తంగా కూడా ఈ బైఫర్కేషన్స్, డివిజన్, కేటగిరిజేషన్ చేయడానికి ఉద్యమాన్ని తీసుకుని కారణంగా 3 దశాబ్దాలు ఒక అంశం మీద విషయం కాదు. రైట్ సార్. రవి గారు మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు ఏవైతే చెప్తున్నారు 30 సంవత్సరాలు ఒకే ఇష్యూ తీసుకొని పోవాలని చెప్పారు సార్. ఒకే నిమిషం sir, give a chance to another person also to speak out. Please give a chance to the Pidamarthi Ravi. He wants to say something. రవి గారు మీరేమంటారండి ఈ విషయంపై? మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్ ప్లీజ్. పిడమర్తి రవి గారు చెప్పండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. రవి గారు మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి. రవి గారు, డూ యు హియర్ మీ? ఓకే రైట్. మనం హలో. యా సార్. మూర్తి గారు మీరు చెప్పండి సార్. మూర్తి గారు ఇప్పుడు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే మన శ్రీనివాస్ చెప్పారో, దాసోజీ శ్రీలత గారు చెప్పారు, రాములు గారు చెప్పారు, దీనికి మీరే ఎలా విశ్లేషిస్తారండి ఆదే విశ్లేషకులుగా? ముందుగా ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. బండి సంజయ్ గారు వ్యాఖ్యానం చేయడానికి ఏ అర్హత కూడా లేదు. కారణం ఏమిటి అని అంటే, ఈ పద్మశ్రీ గాని, పద్మ విభూషణ్ గాని, పద్మభూషణ్ గాని వీటికి సంబంధించి ఒక కమిటీ ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ. ఈ కమిటీలో రాజకీయ కమిటీ అనేది కాదు ఇది. ఒకటి సెక్రటరీ, మన పార్లమెంట్ క్యాబినెట్ సెక్రటరీ ఎవరు ఉంటారో ఆయన దీని అధినాయకత్వం వహిస్తారు. అట్లాగే మన రాష్ట్రపతి దగ్గర ఉన్న కార్యదర్శి ప్లస్ ఒక 4 కానీ 6 కానీ ప్రామినెంట్, అంటే విషయాన్ని బాగా చర్చించగలిగి ఎవరికి అవార్డు ఇవ్వాలనేది ఒక స్వతంత్రమైన కమిటీ ఇది. ఈ కమిటీలో నేను సెర్చ్ చేయడానికి ప్రయత్నం చేశాను ఏమిటి నామ్స్ అని. నామ్స్ అనేవి ఏమీ లేవు. ఇందులో చెప్పిన ఉపోద్ఘాతం ఏంటంటే,
ఆయా రంగాల్లో కళలు కావచ్చు, సైన్స్ కావచ్చు, విద్య, వైద్యం, సాహిత్యం లేదా సామాజిక అంశాలు ఇట్లాంటి వాటిల్లో అత్యుత్తమమైన సేవలు అందించిన లేదా ఏదైనా కొత్త విషయాన్ని కనిపెట్టినా వాళ్ళకి ఇస్తారు. ఇది ఉన్న నామ్స్ తప్ప మావోయిస్ట్ పార్టీగా ఉండి తర్వాత జీవన స్రవంతిలోకి వస్తే డిస్క్వాలిఫై చేయండి అని చెప్పి అక్కడ లేదు. ఆర్ఎస్ఎస్ లో పనిచేస్తూ వాళ్ళు గొప్ప వాళ్ళైనా ఇవ్వకూడదు అని కూడా ఏమీ నియమం లేదు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇటు ఒక స్వతంత్ర కమిటీగా ఉండి నిర్ణయించాల్సిన ఈ పద్మ అవార్డ్స్ లో ఇప్పుడు నగ్నంగా బండి సంజయ్ గారు మాట్లాడుతుంటే రాజకీయాలు ఈ కమిటీ మీద పనిచేశాయి అనేది నాకు అనిపిస్తా ఉన్నది. మూర్తి గారు ఒక్క నిమిషం సార్, ఒక ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను సార్. మూర్తి గారు ప్లీజ్. అదే శ్రీనివాస్ గారు కూడా సేమ్ దాన్నే బలపరుస్తూ ఇక్కడ మాట్లాడుతున్నారు. మూర్తి గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం ఆగండి. పిడమర్తి రవి గారు మీ ఫోన్ ను మ్యూట్ చేయండి. పిడమర్తి రవి గారు మీ ఫోన్ ను మ్యూట్ చేయండి. మీకు మీ ఫోన్ బ్యాక్ నుంచి బాగా డిస్టర్బ్ అవుతుంది. అటువంటి నామ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఎక్కడ కూడా నామ్స్ లేవు. ఇది శుద్ధంగా రాజకీయ నిర్ణయంగానే దీన్ని భావించాల్సిన అవసరం ఉంటుంది. గద్దర్ గారు 100కి 100 ఆయన అందించిన సేవలు గాని, కళల పట్ల ఆయనకున్న ఉన్నతమైన సామాజిక కర్తవ్యం గాని, తెలంగాణ సాధించడంలో ఆయన గజ్జె కట్టుకుని బల్బం పట్టుకుని మొత్తం తిరిగిన ఈ సన్నివేశాలని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఆయన పేరుని నామినేట్ చేయడం అనేది సరైంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసి ఆ కమిటీకి స్వేచ్ఛనిచ్చి ఆలస్యమైనా పర్వాలేదు కానీ ఆయన్ని పద్మ అవార్డ్స్ కి అర్హుడుగా చేయాలని ఒక విశ్లేషకుడుగా నేను భావిస్తున్నాను. Yes, exactly, you are right, sir, because he is a person who brought Telangana, who has fight for the Telangana. Entire life he struggled for the Telangana and Telangana people, downtrodden peoples also. At the same time, just we will move to Pidamarti Ravi garu, ఇప్పుడు మీరు బండి ఖచ్చితంగా ఆపేసి మీ ఫోన్ ను అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్ ప్లీజ్. అందరికి నమస్కారం అండి, ప్యానెల్ ఉన్న వారికి. అయితే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు పద్మశ్రీ అవార్డులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డుల పైన వ్యాఖ్యానం చేసుకుంటూ గద్దరన్న మీద చేసిన వ్యాఖ్యలు అర్థరహితంగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన పార్టీ సిద్ధాంతంలో ఉన్నప్పుడు ఆయన పార్టీని ప్రచారం చేసిండు కాబట్టి ఏనాడు కూడా అతను తుపాకీ పట్టిన సందర్భం లేదు. కేవలం ఆయన ప్రజా జీవనంలో ఉండి ఆయన ఎక్కువగా పార్టీని సిద్ధాంతపరంగా ప్రచారం చేసిన వ్యక్తి. రెండవది, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన పేరుని రికమెండ్ చేసింది. ఇది కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వమే. తెలంగాణలో ఆయన పాటల ద్వారా చైతన్యమైనటువంటి తెలంగాణ సమాజం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కొట్లాడిన యువకులు ఉన్నారు. అప్పుడు బండి సంజయ్ గారు ఏం చేస్తున్నారంటే మసీదును కూలగొట్టడానికి ఇటుకలు అప్పుడు సమీకరిస్తుండు బండి సంజయ్ గారు. ఐదులో బాబరీ మసీదును కూలగొట్టడం కోసం బండి సంజయ్ గారు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉండి ఇటుకలు రాళ్ళు సమకూర్చడం లాంటి కార్యక్రమాలు చేసిండు. తెలంగాణ సమాజం మీద ఆయనకు పెద్దగా అవగాహన లేదు. తెలంగాణ సమాజంలో వివిధ వర్గాలు వివిధ విషయాల పట్ల వాళ్ళు చేస్తున్న ఉద్యమాల గురించి కూడా పెద్దగా బండి సంజయ్కి అర్థం కాదు. ఎందుకంటే ఆయన బేసికల్ గా ఆర్ఎస్ఎస్ కార్యకర్త. రెండోది ఏంటంటే భారత రాజ్యాంగం మీద అంబేద్కర్ గద్దర్ గారికి పెద్దగా ఇంట్రెస్ట్ లేదంటే మరి బీజేపీకి కూడా భారత రాజ్యాంగం మీద ఇష్టం లేదు. భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ. రవి గారు ఒక విషయం ఏమిటంటే ఇలాంటి మనువాదాన్ని పెట్టాలనుకుంటారు. రెండోది, గద్దరు ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ చైర్మన్ చంపిందంటే మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా అనేక మంది దళితుల పైన, గిరిజనుల పైన, క్రైస్తవుల పైన, ముస్లింల పైన కూడా దాడులు చేసి అనేక మంది చంపారు. అటువంటి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఉన్నారు కదా. అదే నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా అది కేంద్ర ప్రభుత్వం బీజేపీ యొక్క బీజేపీ పార్టీ యొక్క లీస్ట్ తప్ప మరేది కాదని నా భావన. రెండోది, బండి సంజయ్ గారి యొక్క వ్యాఖ్యలను నేను ఖండిస్తా ఉన్నా.
థ్యాంక్ యూ. ఆఫ్ కోర్స్ లేదు సార్, ఇంకొక విషయం మీతో అడగదలుచుకున్నాను. కేవలం అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ సర్కార్ ఇందులో విఫలమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం 5 పేర్లు మాత్రమే ప్రస్తావించింది. ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, అందశ్రీ, గోరేటి వెంకన్న, అలాగే మచ్చుక్క రామయ్య పేర్లను కూడా ప్రస్తావించింది. వారిని కూడా సాధించలేకపోయింది. ఏజీ మెడిసిన్స్ లో నాగేశ్వర రెడ్డి గారికి మాత్రమే పద్మ విభూషణ్ దక్కింది, అలాగే మందకృష్ణ మాది గారికి దక్కింది. ఈ విషయంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా వైఫల్యం అని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? కృష్ణమాది కంప్లీట్ గా బీజేపీతో ఉన్న వ్యక్తి. కృష్ణమాది గారి పేరు రాష్ట్ర ప్రభుత్వం కూడా రికమెండ్ చేయలేదు. అయినప్పటికీ కూడా ఆయన కేంద్ర ప్రభుత్వం ఆయన ప్రకటించింది. ఎందుకంటే కృష్ణమాదిగతో బీజేపీ పార్టీకి చాలా అవసరం ఉన్నది, భవిష్యత్ అవసరం, రాజకీయ అవసరం. ఒకసారి మీ వీడియో ఆన్ చేయండి సార్ ప్లీజ్. వీడియో ఆన్ చేయండి. పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. గతంలో కృష్ణమాదిగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో మీటింగ్ పెట్టి కూడా మోడీని పిలిపించి బీజేపీ పార్టీకి ఓటేయమని చెప్పినటువంటి వ్యక్తి. సో దాంట్లో పెద్దగా ఆశ్చర్యం ఏం లేదు. కృష్ణమాదిగకు రావడం బీజేపీ రాసే ఎజెండాలో భాగమే, ఆర్ఎస్ఎస్ కుట్రలో భాగమని నేను భావిస్తా ఉన్నాను. అదేవిధంగా ఎవరైతే దేశవ్యాప్తంగా బీజేపీ ఐడియాలజీని కలిగి ఉండి ఆయా రంగాలలో నిష్ణాతులు ఉన్నారో వాళ్ళకి అవార్డులు ఇచ్చింది, వాళ్ళని ప్రోత్సహించింది. భవిష్యత్తులో వాళ్ళందరినీ కూడా పార్టీ పరంగా ఉపయోగించుకోవడం కోసం అని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లిస్ట్ గా మనం భావించాలి. రైట్ సార్, ఇదే విషయం మన దగ్గర కొన్ని క్లిప్పింగ్స్ ఉన్నాయి. అంటే బండి సంజయ్ ఏం మాట్లాడారు, రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు, అలాగే ప్రజా సంఘ నాయకులు ఏం మాట్లాడారు, మనం ఒకసారి చూసిన తర్వాత మరొకసారి డిబేట్ లో పెడదాం. ప్లీజ్ పీసీఆర్ ప్లే దట్ విజువల్స్ అండ్ బైట్స్. ఆవిర్భవించి 10 సంవత్సరాల పైచీకు జరిగింది. నిన్నటి పద్మ అవార్డులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సిఫార్సులను లెక్క చేయకుండా అన్ని రాష్ట్రాలకు ఇంపార్టెన్స్ ఇస్తూ తెలుగు రాష్ట్రంలో విడిపోయినటువంటి తెలంగాణలో ఇవ్వాల్సినవి అడిగినవి ఇవ్వకుండా ఉండడాన్ని చూస్తుంటే ఈ రాష్ట్రానికి ఇంకా కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో గుర్తింపు రానట్టుగా ఉంది. 8 మంది ఎంపీలైనరు, 2 క్యాబినెట్ మినిస్టర్లు రిప్రజెంట్ చేస్తున్నటువంటి రాష్ట్రానికి పద్మ అవార్డులు ఇవ్వకపోవడము మనం ఆలోచించాల్సిన విషయము. మన ఆత్మగౌరవము, మనము ఒక తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలని ఎన్నో బలిదానాలతో తెచ్చుకున్న రాష్ట్రానికి ఈరోజు వరకు గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ పరిపాలించినా కానీ అప్పుడున్నటువంటి కేసీఆర్కి వారికి ఉన్నటువంటి వైర్యం సరే అప్పుడు ఏదో. నిన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు రాష్ట్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులకు సెలక్షన్ పేర్లను ఇచ్చినటువంటి కేంద్రానికి ఇచ్చినటువంటి సందర్భంగా బండి సంజయ్ బరాబరు గద్దర్ గారికి మేము పద్మ అవార్డు ఇచ్చేది లేదు, ఎందుకంటే గద్దర్ ఒక నక్సల్ స్వభావం కలిగిన వ్యక్తి, గతంలో బీజేపీ కార్యకర్తలను చంపించిండు, అదేవిధంగా ఆయన నక్సలైట్ మర్డర్ చేయించిండు, ఆయనకు భావజాలాలు మొత్తం నక్సల్స్ భావజాలు ఉన్నాయి కాబట్టి ఆయనకు అవార్డు ఇచ్చేయలేదు ఆయన చేయడం మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పుడు మనం చూసినట్టయితే మనం చూస్తున్నాము చాలా మంది ఎవరైతే మాట్లాడుతున్నారో దానికి సంబంధించిన బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అదే నేపథ్యంలో రేవంత్ రెడ్డి బండి సంజయ్ గారే మాట్లాడారో మనం ఒకసారి చూద్దాం. బండి సంజయ్ గారే మాట్లాడారో ప్లీజ్ పీసీఆర్ ప్లే దట్ బండి సంజయ్ బైట్. వాళ్ళ పిల్లలు పంపాలి, కేంద్రం ఆలోచిస్తుంది. మీరు పంపిన పిల్లలు ఇస్తారా? ఇది అన్ని ఆలోచిస్తారు. పంపేటప్పుడు కూడా జాగ్రత్త పంపాలి, మంచి వ్యక్తుల పేరు పంపాలి. వీళ్ళు మంచి వ్యక్తులు కాదంటలే, నేను పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులను పంపాలి, పంపిస్తారు. ఎట్టిస్తామన్నా, ఎట్టిస్తాం, గద్దరికి ఎట్టిస్తాం చెప్పండి అనే భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం మేము? పక్కయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడినటువంటి వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? రైట్, ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో మనం ఒకసారి చూద్దాం. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడి ఈ విషయంపై మనం ఒకసారి చూసినట్టు పెద్దాం. ప్లీజ్ పీసీఆర్ రేవంత్ రెడ్డి బైట్ ప్లే చేయండి. ప్రధానమంత్రి గారు ఇంకొక అన్యాయం కూడా తెలంగాణకు చేసిండ్రు. మేము పద్మభూషణ్
పద్మశ్రీ అవార్డుల కోసం కూడా తెలంగాణ సమాజానికి ప్రతీకలైన గద్దర్ గారి పేరు, చుక్కా రామయ్య గారి పేరు, అందశ్రీ పేరు, గోరెటి వెంకన్న పేరు, జయతీర్ తిరుమలరావు గారి పేర్లు, వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ప్రతిపాదన ఇచ్చినాం. కానీ ఏ ఒక్క పేరు కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. ఇది మాకు కొంచెం బాధ కలిగించింది. మిత్రుడు మందకృష్ణ మాదిగకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. కానీ కేంద్ర ప్రభుత్వం గద్దర్ను, చుక్కా రామయ్య గారిని, జయ జయ హే తెలంగాణ అందించిన అందశ్రీని, గోరెటి వెంకన్నను, జయతీర్ తిరుమలరావు గారిని అసలు పరిగణలోకే తీసుకోకపోవడం అనేది ఇది మన తెలంగాణ సమాజానికి బాధ కలిగించే అంశము. ఓకే, రైట్. ఇప్పుడు మనం చూశాము కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఏమన్నారో, రేవంత్ రెడ్డి గారు ఏమన్నా వచ్చేసాం. ఒక విషయం మాత్రం, ఈ ఇంపాక్ట్ ఎంతవరకు పోతుందంటే కేంద్రానికి సంబంధించిన, రాష్ట్రాలకు సంబంధించిన జనజీవన స్రవంతిలో కలవండి అని మావోయిస్టు పార్టీలకు ఏదైతే వాళ్ళు ప్రకటనలు చేస్తున్నారో, జనజీవన స్రవంతిలో కలిసి ఓట్ల రాజకీయాలను నమ్మి మీరు ప్రజాస్వామిక దేశంలో ఉన్నారు కాబట్టి ప్రజాస్వామ్య పరంగా మీరు కొట్లాడండి, ప్రజాస్వామ్య పరంగా మీ ఓటు హక్కును వినియోగించండి అని చెప్తున్న ఈ సమయంలో బండి సంజయ్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో, నక్సలైట్ అని ముద్ర వేసి హంతకురుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారో బలవీర్ గద్దర్ ప్రజాయుగ నౌకను, ఈరోజు ఆ విషయంపై చాలా వరకు ప్రజా సంఘాలు మండిపోతున్నాయి. ఎంతవరకు మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళే కాకుండా ఇతర ప్రజా సంఘాలలో ఉన్న నాయకులు కూడా ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థను నమ్మి తన పోరుబాటను విడిచిపెట్టి ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యలో రావలసిన వాళ్ళు కూడా ఈరోజు ఒకసారి ఆలోచించవలసే దిశగా బండి సంజయ్ వ్యాఖ్యలు ఈరోజు ఏదైతే చెప్పారో అది ఒకసారిగా మనం ఆలోచించినప్పుడు చేస్తున్నదని చెప్తున్నారు. ఈ విషయంపై మనం లలిత గారి దగ్గరికి వెళ్దాం. లలిత గారు మీరేమంటారండి ఈ విషయంపై? మన పక్కన తమిళనాడు తీసుకుంటే అది కమ్యూనిస్టు రాష్ట్రం. అక్కడ వాళ్ళకు 13 పద్మశ్రీ పద్మవిభూషణ్ అవార్డులు వచ్చిన సంగతి మనం చూస్తాం. కేరళ నాట్ తమిళనాడు మ్యామ్, తమిళనాడుకు సంబంధించింది కేరళ. అయితే మళ్ళా పక్కన ఏపీ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే బాలకృష్ణకు అవార్డు రావడం బాధాకరం. వాళ్ళ నాన్న ఎన్టీఆర్ గారు ఎంత అసలు ఆయన నటన రంగంలో గానీ లేకపోతే రాజకీయ రంగంలోనే కాకుండా అంత బహుముఖ ప్రజ్ఞ కలిగిన అతనికి భారతరత్న కూడా ఇవ్వవలసినటువంటి అతనికి పద్మభూషణ్ గాని పద్మశ్రీ ఇవ్వకుండా వారిని పక్కన పెట్టి ఈయన అదేంటి బాలకృష్ణ మన పౌర సమాజం అంటున్నటువంటి విషయం ఏంటంటే ఈయన సినిమాలల్లా కాకుండా అదేంటి ఆయన మీద హత్యా నేరాలు కూడా ఉన్నటువంటి సందర్భం. ఆయన అప్పుడు హత్య సమయంలో అదేంటి బెల్లంకొండ ఎవరు అనేక మార్లు జరిగాయండి. అనేక మార్లు అట్లా జరిగినటువంటి సందర్భంలో పిచ్చి ఉందని ఒక సర్టిఫికెట్ తీసుకొచ్చుకుండు. అవి కమిటీ ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? ఈ పద్మ ఒక కమిటీ ఉంటది కదా, ఆ కమిటీకి బాలకృష్ణ విషయంలో ఇవి కనబడలేదా? అతని వయసు ఏంది? అతనితో నటించే హీరోయిన్లు ఏ ఏజ్ వాళ్ళు ఉంటారు? వాళ్ళతో ఏదన్నా ఒక మంచి సినిమా ఏదన్నా వచ్చిందా? రాలేదు కదా. వాళ్ళ అవయవాలను తడుముతూ తొడల పైన పిల్లల పైన ఇట్లా తడుముతున్నటువంటి కొడుతూ పాటలు అశ్లీలంగా ఉన్నటువంటి ఆ సినిమా అతనికి అవార్డు రావడం చాలా బాధాకరం అని పౌర సమాజం అంటుంది, మా లాంటి ప్రజా సంఘాలు అంటున్నాయి. రెండో విషయం ఏంటి అంటే ఎమ్మెల్యేలు, చాలా మంది ఎమ్మెల్యేలు ఉంటారు కదా, అతని ఎమ్మెల్యే స్థాయి తీసుకొని అట్లా అవార్డు ఇచ్చిర్రు అనడానికి కూడా అనేక మంది బూర నర్సయ్య లాంటి, గుమ్మడి నర్సయ్య లాంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పటి వరకు పైసలు సంపాదించుకోకుండా ప్రజలకు అంకితమైనటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. వీళ్ళ పేర్లు ప్రస్తావించకపోవడం కాంగ్రెస్ వైఫల్యం మాత్రమే. వీరి మీద పట్టుదలగా ఒకసారిగా మనం మొండి వైఖరిగా వెళ్తే మాత్రం ఖచ్చితంగా గుమ్మడి నర్సయ్యకు కానివ్వండి, రామచంద్రమూర్తి గారైన సాహిత్య ఎవరైతే ఉన్నారో సాహిత్యాలు ఒక ప్రతీక నిలబెట్టిన జయధర్ తిరుమలరావు గారు ఉన్నారు. అంటే గోండు ట్రైబల్ కు సంబంధించిన అనేక సార్లు ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు గారికి రాకుండా ఉండడానికి కారణాలు ఈ విషయంపై మనం ఒకసారి మా ఇన్పుట్ ఎడిటర్ అయినటువంటి రాములు గారి విషయంపై మాట్లాడతారు. కొండాడి తిల్లప్ప దగ్గరికి, తర్వాత అనేక మంది ఆదివాసీల దగ్గరికి వెళ్ళి అతను లిపిని సేకరించి అక్కడ ఉన్నటువంటి గోండు లిపిని, తర్వాత ఆద్యకళకు సంబంధించిన పరికరాలు, వస్తువులు, పరికరాలు,
అనేక సేకరణ ఈరోజు ఆద్యకాల మ్యూజియంకి కూడా కావలసినటువంటి సముదాయాన్ని ఎక్కడ చరిత్రని గుర్తించి గొప్ప పరిశోధకుడు కదా, మట్టి మనిషి కదా, సాహిత్యంలో కొనసాగుతున్నవాడు, ఉద్యమాన్ని నిర్మించిన వాడు, అనేక రూపాలలో అతని కంట్రిబ్యూషన్ ఉంటుంది కదా. అట్లాంటి వ్యక్తికి ఈ రోజు రాకపోవడం చాలా బాధాకరం. ఎవరెవరికో లలిత గారు, ఇప్పుడు ఒకసారి మనం మా రాములు గారు ఎడిటర్, చీఫ్ ఇన్పుట్ ఎడిటర్ గారు రాములు గారు మీతో మాట్లాడతారు. రాములు గారు చెప్పండి సార్, ప్రస్తుతం ఏదైతే మన కార్యక్రమం జరుగుతుందో ఈ విషయంపై మీరు ఎట్లా విశ్లేషిస్తారండి? ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. కాంగ్రెస్ ప్రభుత్వము ప్రపోజల్ చేసింది కాబట్టే బీజేపీ వ్యతిరేకించిందని అనుకోవాలా, లేదా ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన దాంట్లో చాలామంది కళాకారులకు సంబంధించి, చాలామంది మేధావులకు సంబంధించి, ఇక్కడ గద్దర్ ఒకడే కాదు, అందశ్రీకి సంబంధించి చూద్దాం. జయ జయ తెలంగాణ అనే పాట రాశాడు, తెలంగాణకు రాష్ట్ర గీతంగా గుర్తింపు తెచ్చారు. అట్లాగే జగదీర్ తిరుమలరావు ఒక ప్రొఫెసర్గా ఆదివాసీకి సంబంధించిన భాషకు సంబంధించిన మూలాలను వెలికితీసి ఈరోజు సమాజానికి పరిచయం జరిగింది. ఇప్పటికీ ఆదివాసులకు సంబంధించిన భాషకు సంబంధించి చూసుకుంటే ఇప్పటికీ గోండు, కొండగోయ ఇట్లాంటి భాషలకు లిపి లేదు. లిపి లేని సమాజాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం గుర్తించాల్సింది. కేంద్రంలో బీజేపీ ఏ ప్రభుత్వం ఉన్నా, బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, ఇంకెవరున్నా ఈరోజు సమాజానికి దూరంగా ఉండి అడవిలో బతుకుతున్న భాషలు ఈరోజు ఖచ్చితంగా తెలుగే మాట్లాడాల్సిన అవసరం. అంటే వాళ్ళ సొంత భాష, వాళ్ళ మదర్ టంగ్, ఆ భాషను వదిలేసి ఉద్యోగం కోసం చదవాలంటే తెలుగు చదవాలి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ భాషను గుర్తించలేదు. అట్లాంటి భాషను గుర్తించి ఈరోజు జయదీర్ తిరుమలరావు గారు వెలుగులోకి తీసుకొస్తున్నారు. మరి ఆయనకి ఎందుకు ఇవ్వలేకపోయారు? మరి ఇంకొకరు ఎమ్మెల్సీ ఉన్నారు, పాలమూరు బిడ్డ, ఆయన ఎన్నో పాటలు రాశారు, తెలుగు సమాజం మీద, తెలంగాణ మీద ఎన్నో పాటలు రాశారు. మరి ఆయన ఎందుకు గుర్తు రాలేదు? ఆయనకి ఎందుకు ఇవ్వట్లేదు? అంటే ఇక్కడ అనేక విషయాలు మనం జమీల్ గారు గుర్తించాల్సింది ఏముందంటే, తెలుగు సమాజంలో మేధావులు లేరు. పద్మశ్రీ తెలంగాణలో అని చెప్పొచ్చు. ప్రధానంగా తెలంగాణలో చూసుకుంటే తెలుగు సమాజానికి సంబంధించిన దాంట్లో ఈరోజు ఇక్కడ ఉద్యమాలకు పెట్టినీళ్ళు పేరుగా గాంచిన తెలంగాణ, ఇక్కడి నుంచే ప్రపంచంలో ఏది జరిగినా, విదేశాల్లో ఏది జరిగినా ఇక్కడి నుంచే ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఈరోజు గల్ఫ్లో కానీ, ఇంకో ఇరాన్లో కానీ, రష్యాలో కానీ, అమెరికాలో కానీ పోరాటం జరిగితే ఇక్కడి నుంచి వాయిస్ వెళ్తుంది. ఎందుకంటే పోరాటాలకు పురిటినీళ్ళు తెలంగాణ. ఇట్లాంటి నేలపైన జన్మించిన బిడ్డలకు కేంద్రంలో ఉన్న ప్రభుత్వము ఈరోజు అవార్డ్స్ ఇవ్వలేదంటే తెలంగాణ అంటే వాళ్ళను అవమానపరచలే, తెలంగాణను అవమానపరుస్తున్నది కేంద్రం. అంటే బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఒకవేళ తెలంగాణను అవమానపరిస్తే ఈరోజు వాళ్ళ రాజకీయ లక్ష్యం కోసమైనా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దక్షిణ తెలంగాణలో మొత్తానికి దక్షిణ భారతంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలనుకుంటుంది. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. మరి ఈరోజు బీజేపీ తన సొంత ప్రయోజనం కోసమైనా అవార్డ్స్కి సంబంధించిన దాంట్లో ఇస్తే ఈరోజు బీజేపీ మందకృష్ణ మాదిగకు సంబంధించిన దాంట్లో ఎవరు వ్యతిరేకించరు. మాదిగ సొసైటీ మొత్తం ఈరోజు బీజేపీకి సపోర్ట్ చేస్తుందని బీజేపీ అనుకోవచ్చు, ఎవరు సపోర్ట్ చేయరు. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ గురించి తీసుకున్నారు కదా, బ్యాక్వర్డ్ క్యాస్ట్కి సంబంధించింది ఎవరు అడిగారు? దానికి సంబంధించి పార్లమెంట్లో చట్టం చేశారు కదా, దాన్ని అమలు చేశారు కదా. మరి ఇక్కడ ఈ రెండు వర్గాల మధ్య కొట్లాట పెట్టి వీళ్ళు రాజకీయం గడుపుతున్నారు. వీరు పార్లమెంట్లో చట్టం చేసి రిజర్వేషన్ వర్గీకరణ జరిగిపోయిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించవచ్చు కదా, అది జరగదు. వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం రెండు కులాల మధ్య, రెండు మతాల మధ్య గొడవలు పెడుతున్నారు, చిచ్చు పెడుతున్నారు. దీన్ని ఈ విధంగా చూసుకుంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే తెలంగాణలో అన్ని వర్గాలను కలుపుకొని రావాల్సిన అవసరం ఉంది. ఒక సుక్కరామయ్యకు అవార్డు ఇవ్వచ్చు, ఒక అందశ్రీకి అవార్డు ఇవ్వచ్చు, ఇంకొక ఎమ్మెల్సీ ఆయనకు కూడా అవార్డ్స్ ఇవ్వచ్చు. మొత్తానికి వీళ్ళందరికీ అవార్డ్స్ ఇవ్వడానికి ఈరోజు అర్హులు కారా? ఇప్పుడు మన అల్జాపూర్ శ్రీనివాస్ గారు చెప్తున్నారు, అంటే గద్దర్ భావజాలమే వేరు అని చెప్తారు. అంటే గద్దర్ ఏమన్నా సంపమని చెప్పాడా? అంటే గద్దర్ పాటకు విలువ లేదా? ఈరోజు వేల కోట్ల భారతదేశంలో ఉన్న జనాభా మొత్తం ఈరోజు గద్దర్కు ఎందుకు ఇయ్యలేదని ప్రశ్నిస్తుంది. దానికి సమాధానం ఎవరు చెప్తారు? శ్రీనివాస్ గారు చెప్తారా? లేదా బీజేపీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు ఎవరంటే కేంద్ర ప్రభుత్వం నుంచి తరపున ఎవరు చెప్తారు సమాధానం? శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. రాములు గారు, మీ ఆవేదన మాకు అర్థమవుతుంది, మేము అర్థం చేసుకోగలుగుతాం. వారి గురించి డిస్ప్యూట్ లేదు, గద్దర్ గారి గురించి డిస్ప్యూట్ లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క 15 సంవత్సరాలు 18 సంవత్సరాల యొక్క కాలంలో దాని గురించి లేదు.
గత చరిత్ర అంతకుముందు అందరికి తెలిసింది. బండి సంజయ్ గారి వ్యాఖ్యలు మీరు సమర్థిస్తున్నారా సార్? మరి సూటిగా ఒక మాట అడుగుతున్నారు, దానికి సమాధానం చెప్పాలి. మనం డెమోక్రసీ డెమోక్రటిక్ సార్ శ్రీనివాస్ గారు, లలిత గారు ఏదైతే అడుగుతున్నారో దానికి సమాధానం చెప్పండి. వాళ్ళ రాజకీయ లక్ష్యం కోసమైనా అలాగే దానికి తోడు రాములు గారు కూడా ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, దానికి సమాధానం చెప్పండి సార్. మీ భవిష్యత్తు మీరు అధికారంలోకి రావాలనుకున్న ఇక్కడి బిడ్డలను మీరు అవమానపరిచారు కదా, మీరేమంటారు? దీని మీద మీరేమంటారు? ఇప్పుడు మీరు ఒక మాట చెప్పినారు, కనీసం మీ స్వార్థం కోసమన్నా ఓట్ల కోసం అధికారం రావడానికి కోసమన్నా ఇచ్చి ఉండాల్సింది అంటున్నారు. అంటే మాకు స్వార్థం లేనట్టు తెలిపోయింది కదా. వక్రీకరణ చేస్తున్నారు. చెప్పండి లత గారు, చెప్పండి. ఎంపీలు ఉండేది మాత్రాన 8 మంది ఎంపీలు ఉన్నా 18 ఉన్నా కానీ ఆ కమిటీ మరి కమిటీ ఉన్నప్పుడు బండి సంజయ్ గారు ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారండి? రాష్ట్ర ప్రజల్ని మొత్తం నిర్వీర్యం చేయడం కోసమే ఇక్కడ ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ జీవో తీసుకొచ్చిరు. మహిళా బిల్ ఎందుకు చాలా దేశంలో ఉన్న కోటి మహిళలకు అగ్రవర్ణాల్లో పేదరికం లేదా మీ దృష్టిలో? దయచేసి నా మాట వినండి. సికింద్రాబాద్ లోని ఆనంద్ భవన్ హోటల్ ముందా రోజు పొద్దున 7:30 పోయి నిలబడి చూడండి మీరు. 100 మంది పురోహితం చేసి క్వశ్చన్ ఏంటంటే మీరు బండే సంజయ్ వేసిన వ్యాఖ్యలకు బీజేపీ నాయకులుగా శ్రీనివాస్ గారు ఒకే విషయం సార్, బీజేపీ నాయకునిగా బండి సంజయ్ ఏదైతే వ్యాఖ్యం చేశారో బలాదీర్ గద్దర్ మీద, విఠలరావు గద్దర్ గారి మీద ఏదైతే మాట మాట్లాడు దాన్ని సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? సూటిగా ఒకే మాట. అదే జవాబు చెప్తున్నాను. సూటిగా ఒకే మాట చెప్పండి సార్. కంట్రీలో ఉన్నాం సార్. సార్ డెమోక్రసీని నమ్ముకొని డెమోక్రసీ అంటే సార్ పద్మ అవార్డుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, బీఆర్ఎస్ అయినా, ఇంకే పార్టీ అయినా, కమ్యూనిస్ట్ అయినా కానీ, ఇప్పుడు సోకాల్డ్ కమ్యూనిస్ట్ మోస్ట్ కాదు, అధికారంలో ఉంటే బందూకులు ఇల్లీగల్ గా చేతిలో పట్టుకొని రోడ్ల మీద తిరిగి చంపే వాళ్ళను మాఫీ చేస్తారా? డోంట్ యు అరెస్ట్ దెమ్? Of course, definitely we will arrest them. At the same time, what we are saying that he come down from the Maoist party and he started. నేను వారు జనజీవన సమితిలో కలిసిన తర్వాత తర్వాత కూడా ఈరోజు బండి సంజయ్ గారు వారి యొక్క సేవల్ని మేము గుర్తిస్తున్నాం, గౌరవిస్తున్నాం. శ్రీనివాస్ గారు ఇక్కడ ఇంకొక మాట సార్, గద్దర్ భావజాలం బయటకు వచ్చినాక మార్పు రాలేదన్నారు కదా, మరి మీరు ఆయనతో ఆలింగనం ఎందుకు చేసుకున్నారు? మేడం లలిత గారు ఒక్క నిమిషం ఈ రోజు చుక్కరామయ్య గారు కాదు, చుక్కారామయ్య గారితో పాటు శ్రీనివాస్ గారు అట్లా కాదు సార్, చుక్కరామయ్య గారే కాదు, శ్రీనివాస్ గారు బాలకృష్ణ గారిని తీసుకొని బాలకృష్ణ మేడం, నాకు సంబంధించిన నా తెలంగాణ బిడ్డలైనటువంటి అందశ్రీ గాని, గోరేటి వెంకన్న గాని, అందశ్రీ గాని, గోరేటి వెంకట గాని, జయధీర్ తిరుమలరావు గారు కానివ్వండి, లేకపోతే మా ప్రొఫెసర్ చుక్కారావు గారు కానివ్వండి, చుక్కరామయ్య గారు కానివ్వండి, వీరికి సంబంధించిన అవమానం పరచలేదు. యావత్తు తెలంగాణ ప్రజానీకానికే అవమానం జరిగినట్టుగా మేము భావిస్తున్నాం సార్. ఎందుకంటే పద్మభూషణ్ కు పద్మ అవార్డు లేదు సార్, ఈ సంవత్సరానికి సంబంధించి మాట్లాడదాం. ప్రతిసారి తెలంగాణతోని ఇలాగే జరిగింది సార్. ఇది ఒక్క నిమిషం కాదు. అంబేద్కర్ గారికి ఎన్ని సంవత్సరాల తర్వాత భారతరత్న వచ్చింది సార్? బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సంబంధించింది భారత రత్న ఎప్పుడు వచ్చింది? అడిగిరా ఎప్పుడైనా?
బాబాసాహెబ్ అంబేద్కర్ మేము ఇచ్చినాం, మా సపోర్ట్ తో ఈ రోజు మరి బలాదీర్ గద్దర్ గారిని హంతకులుగా ముద్ర వేయడానికి కారణం ఏంటి సార్? పర్సెప్షన్స్ అన్ని కూడా కాలానుగుణంగా మారుతా ఉంటాయి సార్. ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి పర్సెప్షన్, అభిప్రాయాలు సందర్భానుసారంగా మారుతా ఉంటది, కాలానుగుణంగా చేంజ్ అవుతా ఉంటాయి. ఇవాళ లాస్ట్ కాదు అవార్డుల ప్రధానం, నెక్స్ట్ ఇయర్ వస్తాయి, అంత దాని తర్వాత వస్తాయి 100 years to go నడుస్తా ఉంటాయి. ఎన్ని సంవత్సరాల తర్వాత, ఎన్నో సంవత్సరాల తర్వాత చనిపోయిన 20-30 ఏళ్ళ తర్వాత ఒక్కసారి ఇప్పుడు చాలా సేపటి వరకు మనం ఒకసారి కర్పూరి ఠాకూర్ ఒక న్యాయ బ్రాహ్మణుడు, కాంగ్రెస్ గుర్తించారు. మరి అంత నిస్వార్థంగా నిజాయితీగా ఉండి సింపుల్ లివింగ్ హై స్టాండర్డ్ జీవించిన వ్యక్తి కర్పూరి ఠాకూర్ మేము ఇచ్చిన మీరు అడిగిన ఇవ్వమని. ఒక్కసారి మనం మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. మనం మూర్తి గారు మనకు సంబంధించింది, మన విశ్లేషకులైనటువంటి మూర్తి గారు మనతో ఉన్నారు. మూర్తి గారు, ఈ రోజు శ్రీనివాస్ గారు ఏదైతే చెప్తున్నారో, రాములు గారు చెప్పారు, శ్రీనిత గారు చెప్పారు, పిడమర్తి రవి గారు చెప్పారు, దీనిపై మీ అభిప్రాయం ఏంటండి? ఈ పద్మభూషణ్కు సంబంధించిన పద్మ అవార్డు కమిటీ సరి అయిన పద్ధతిలో పనిచేస్తుందా, లేక కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు కేంద్ర ప్రభుత్వం ఎటు చూపితే అటు వెళ్తుందా అనేది మీరు చర్చించండి సార్ ఇప్పుడు ప్లీజ్. ఇప్పుడు మనం ఒక గద్దర్ గారినే కాదండి, ఇప్పుడు శ్రీనివాస్ గారు ఏం చెప్పారు, మావోయిస్ట్ ఆలోచనతో ఉన్నారు, ఆయన ఇప్పటికి కూడా అదే భావజాలం కలిగి ఉన్నారు, జనసేన స్రవంతిలోకి వచ్చిన అని చెప్పినారు. కాసేపు గద్దర్ గారిని అది నేను పక్కకు పెట్టదలుచుకున్నా. మన జయదేవ్ తిరుమల గారు ఏ మావోయిస్ట్ భావజాలంతో ఉన్నారు? చుక్కారామయ్య గారు ఐఐటి అంటే చుక్కారామయ్య, ఐఐటి అంటే చుక్కారామయ్య. మరి ఆయన ఏ మావోయిస్ట్ భావజాలంతో ఉన్నాడు? గోరెట్టి వెంకన్న ఏ మావోయిస్ట్ పార్టీతో ఉన్నాడు? అందుకని అందశ్రీ ఆయన మొదటి నుంచి కూడా సామాజిక రచయితగానే ఉన్నాడు కదా. వీళ్ళందరినీ పోని కాసేపు మీరు అన్నదాన్ని నేను కేవలం ఒక మాట కోసం అంగీకరిస్తున్నాను. మిగతా వాళ్ళకు ఉన్న డిస్క్వాలిఫికేషన్ ఏంటి అంటే, దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, ఇది రిపోర్టు ఈ స్వతంత్రంగా ఉన్న స్వేచ్ఛాయుతమైన ఈ కమిటీ ప్రైమ్ మినిస్టర్ గారికి, ప్రెసిడెంట్ గారికి రిపోర్ట్ ఇస్తుంది, ఇగో వీళ్ళు అర్హులు అని చెప్పి. దాని మీద స్పష్టంగా ఈరోజు బండి సంజయ్ గారు మాట్లాడటం, శ్రీనివాస్ గారు ఇక్కడ దాన్ని సమర్థించడం, గద్దర్ గారి మీద వ్యాఖ్యానాలే చూస్తే ఇది స్వతంత్రంగా పనిచేయలేదు, రాజకీయ దృష్ట్యానే దీన్ని ఒక పక్షపాత వైఖరితోటి ఆ కమిటీని ప్రభావం చేసింది. ఏ విధంగా అయితే ఈడీ, సిబిఐ, ఎలక్షన్ కమిటీ ఇలాంటి స్వతంత్ర వ్యవస్థల మీద ఈ కేంద్ర రాజకీయ పార్టీ యొక్క ప్రభావం ఉందని చెప్పి ఈరోజు అందరూ అనుకుంటున్నారో, దాన్ని తార్కాణంగానే ఇది కూడా జరిగింది అన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది. ఎందుకనంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఇంకొక విషయం కూడా ఇక్కడ నేను దృష్టికి తీసుకురాదలుచుకున్నా, 2015 వరకు ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు లేదా గవర్నర్లు రికమెండ్ చేసి పంపేవాళ్ళు. 2015 అంటే 14 తర్వాత కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత ఇండివిజువల్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని అన్నారు. మంచిది, ప్రజాస్వామ్యంలో నేను ఇంత గొప్పవాడిని అని చెప్పిన అవకాశం ఇచ్చామని చెప్పచ్చు. కానీ ఇట్ షుడ్ బి త్రూ స్టేట్ గవర్నమెంట్. ఫెడరల్ వ్యవస్థ అనేది ఒకటి ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సిఫార్సు చేయబడి మరి సెంటర్కి వెళ్ళాలా. ఇప్పుడు ఎంఆర్పిఎస్ నాయకుడు, ఆయనకి ఇవ్వడం సమర్థిస్తా ఉన్నా, కానీ ఆయన పేరు వెళ్ళలేదే. ఎందుకని? రాజకీయంగా మీతో సెయిల్ అవుతున్నాడు కాబట్టి. కానీ ఆయన వర్గీకరణ అనే ఒక అంశాన్ని తీసుకుని ఒక ఉద్యమాన్ని నిర్మించాడు. ఆ ఉద్యమ నేతగా ఆయన 100% అర్హుడే. కానీ ఆయన పేరు సిఫార్సు చేయకపోయినా ఇచ్చారు. సిఫార్సు చేసి ఎటువంటి మావోయిస్టు ఆలోచనలు లేని మిగతా 5గురికి కూడా అందులో ఏ కొంతమందికి ఇచ్చున్నా మీ యొక్క నిజాయితీ బయటపడి ఉండేది. ఇందాక రాములన్న అడిగారు, మీరు ఫ్యూచర్ లో గురించైనా ఇచ్చి ఉండాల్సిందని. ఆయన దాని తెలివిగా మాకు స్వార్థం లేదు అని అంటున్నారు. ఎంఆర్పిఎస్ నాయకుడికి స్వార్థంతోనే ఇచ్చారు. నిజంగా
ఆయన పేరును కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించి ఉండాల్సింది. రైట్, ఓకే సార్. అయితే ప్రస్తుతం మనం సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి ఒకసారి మూర్తి గారు, ఇప్పుడు ప్రస్తుతం సమయం లేదు కాబట్టి మనం ఒకసారి కంక్లూడ్ గా మన రాములు గారు, మా అయితే ఇన్పుట్ ఎడిటర్ గారు ఉన్నారు, కంక్లూడ్ చేయండి సార్. అసలు వాస్తవానికి ఈ రోజు జరిగిన పరిణామాలపై మీరు ఎలా విశ్లేషిస్తారు? ప్రజెంట్గా ఫోర్సైట్ టీవీ మేము వెలికి తీయడానికి ప్రయత్నం చేసాం ఏంటంటే, ప్రజాస్వామ్య దేశంలో ఒక ప్రభుత్వం ప్రపోజల్ చేసినప్పుడు దాన్ని గౌరవించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాలకు ఉంటుంది, ఆ కమిటీకి ఉంటుంది. కానీ ఆ కమిటీని కూడా కేంద్రం ప్రభుత్వము ఇంప్లేస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరినైతే ఇక్కడ నుంచి చుక్కా రామయ్య కావచ్చు, గోరెట వెంకన్న కావచ్చు, జయదీర్ తిరుమలరావు కావచ్చు, మొత్తానికి వీళ్ళందరికీ ఇక్కడ మేధావి సెక్షన్ నుంచి వచ్చిన వారు, అది కూడా అట్టడుగు వర్గం నుంచి వచ్చిన వాళ్ళు, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఎంతో ఈ సమాజానికి సేవ చేశారు. కాబట్టి వీట్లాంటి మేధావి వర్గానికి అవార్డ్స్ ఇచ్చినంత మాత్రాన ఏమి రాదు, ఏది పోదు. కానీ ఒక గొప్పగా సన్మానం చేసిన వాళ్ళం అవుతాం అనేది శ్రీశ్రీ ఒక సందర్భంలో ఈ అవార్డ్స్ రివార్డ్స్ నాకు అవసరం లేదు, నా పేరు ఈరోజు సొసైటీలో ప్రజలే గుర్తించారు శ్రీశ్రీ చెప్పడం జరిగింది. కానీ అట్లాంటి అవార్డ్స్ ప్రజలు ఎంతో ఇచ్చారు ఇట్లాంటి ఈ కవులందరికీ. కానీ కేంద్ర ప్రభుత్వాలు అనేటివి ఒక ప్రభుత్వం నామినేట్ చేసి మంచివారిని నామినేట్ చేసినప్పుడు వారిని గౌరవించాల్సిన అవసరం ఉంది. కానీ ఏదో పేర్లు చెప్పి అతను నక్సలైట్ అని, అతను ఇంకొకరని, అతని పేరు ఇవి ఉన్నాయని ఇవన్నీ నిందలు చేసి తప్పించుకునే ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వాలు చేయొద్దు. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే, బండి సంజయ్ అనే వ్యక్తి ఎవరు? ఆయన ఒక కేంద్ర సహాయ మంత్రిగా పనిచేస్తున్నాడు. అట్లాంటి వ్యక్తి ఇట్లాంటి పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దీన్ని కేంద్ర బీజేపీ పార్టీ కీలకమైన నిర్ణయం తీసుకొని దానిపైన తెలంగాణ సమాజానికి ఒక క్షమాపణ రూపకంగా చెప్పాల్సిన బాధ్యత కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది. ఎందుకంటే తెలంగాణ సమాజాన్ని మొత్తాన్ని అవమానించడం జరిగింది అనేది మేము భావించడం జరిగింది. దీనికి సంబంధించిన ఇంకా మరో అంశంలో మరోసారి కలుద్దాం. జమీల్ రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీరాములు గారు. ప్రస్తుతం అనేది మనం ఫోర్స్ ఐస్ టీవీ నిర్వహించిన కార్యక్రమంలో ప్రతి ఒక్కసారి మాత్రం ఫోర్స్ ఐస్ టీవీ చాలా నిర్భయంగా ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నది. విత్ రెస్పెక్ట్ టు ద గద్దర్, విత్ రెస్పెక్ట్ టు ద బి విఠల్, ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధ నౌక గద్దర్ను మేము చాలా వరకు మేము గౌరవిస్తున్నాం. ఈ విషయంపై ఎవరైతే మాట్లాడారో వారికి సంబంధించింది కూడా ఒకసారి మనం విన్నవించుకుంటున్నాం. మీరేదైతే మాట్లాడారో గద్దర్ గురించి, ఆ గద్దర్కు సంబంధించిన వ్యాఖ్యలను మీరు వెనక్కి తీసుకొని ప్రజలకు ఒకసారి క్షమాపణ కావాల్సిన అవసరం కూడా ఉంది. మేము విజ్ఞప్తి చెప్తున్నాం ఫోర్స్ ఐస్ టీవీ ద్వారా, ప్రజానాయకుడైనటువంటి గద్దర్ను, ప్రజా నౌక అయినటువంటి గద్దర్ను ఎవరు కూడా విమర్శించితే ప్రసక్తే లేదు వాళ్ళని విడిచిపెట్టేది. అందుకోసమే మేము బీజేపీ నాయకులను ప్రతి ఒక్కరిని పేరు పేరును అభినందించుకుంటున్నాం. ప్రజా నౌక యుద్ధ నౌక అయినటువంటి గద్దర్ను మనం మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు మా కార్యక్రమంలో ఇచ్చేసినందుకు శ్రీనివాస్ గారికి, రవి గారికి, అలాగే మూర్తి గారికి, అలాగే ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ శ్రీలత గారికి, అలాగే మా చీఫ్ ఇన్పుట్ ఎడిటర్ గారికి రాములు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక అంశంపై మీదకి వస్తాం. అప్పటిదాకా వేచి చూడండి ఫోర్స్ ఐస్ టీవీ.